నమస్కారం. సుమది తపీదు ఇక్కడ. నేడు భారతదేశంలోని ప్రధాన వార్తల ద్వారా మీకు వేగంగా చేరడానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం యుఎస్తో ఒక వాణిజ్య ఒప్పందాన్ని కుదిర్చింది. ఇది దాని పంటలను మక్క, గోధుమ, బియ్యం, పాలు మరియు మరిన్నింటిని రక్షిస్తుంది. టారిఫ్లు 18%కి తగ్గించబడతాయి. ఇది టెక్స్టైల్, లెదర్, యంత్రాలు వంటి రంగాలకు కొత్త అవకాశాలు తెరుస్తుంది. ఐతులకు మద్దతు, ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లు. టెక్ రంగంలో గూగుల్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్లకు ఓపెన్ లేఖ పంపి ఏఐ నియమాలు స్పష్టంగా ఉండాలని, పని స్థల పారదర్శకత మెరుగుపరచాలని కోరారు. ఉద్యోగుల స్వరాలు వినిపిస్తున్నాయి. రాబోయే యుఎస్ ఉద్యోగ నివేదిక బలమైన నియామకాలు మరియు స్థిరమైన ద్రవ్యోల్బణం అనే ద్వంద్వ ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రపంచ మార్కెట్లు వేడి అనుభవిస్తున్నాయని సూచిస్తుంది. ఒక ప్రముఖ ఇజ్రాయెలీ సంగీతకారుడు 11 సంవత్సరాలు కెమెరా ముందు సంగీతాన్ని పంచుకుంటూ రాజకీయాలు లేకుండా స్వచ్ఛమైన సంగీత వాతావరణాన్ని అందించారు. కళ రాజకీయాల నుండి స్వతంత్రంగా ఉండగలదని ఇది సాక్ష్యం. నేను దీనిని ఇష్టపడుతున్నాను ఎందుకంటే పురోగతి డ్రామా లేకుండానే సాధ్యమవుతుంది. ఏగవంతమైన అప్డేట్స్ కావాలనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేసి తపేదో న్యూస్తో లైట్ స్పీడ్ అలపై ప్రయాణించండి.